హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఈరోజు 8వ తరగతిలో 12వ పాఠం లాస్ట్ పాఠము ఓకేనా. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇట్లా వచ్చేసినాము. ఇక రేపు 9వ తరగతి ఇక స్టార్ట్ చేస్తాము. ఈరోజు లాస్ట్ పాఠము 12వ మాట్లాడే నాగలి. ఓకే, ఇది ప్రక్రియ అనువాదం అండి. అంటే ఒక భాషలో ఉన్నది ఇంకో భాషలో దాన్ని అనువాదం, అంటే ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లయితే దాన్ని అనువాదం అని అంటాము. సో ఇది ప్రక్రియ అనువాదము, మాట్లాడే నాగలి. ఇది మలయాళ మూలం. పొనకున్నం వర్కై అనువాదం ఎన్ గోపాలరావు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇతివృత్తం జంతు ప్రేమ, అనువాదమేమో ప్రక్రియనేమో అనువాదం. అంటే మాట్లాడే నాగలి ఏడైనా మాట్లాడుతుందా? మాట్లాడదు, కాబట్టి అది గుర్తుకు రాగానే అనువాదం అని గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడే నాగలి అనేది ఇది పొన్కున్నం వర్కై అండ్ వేణుగోపాలరావు. ఈ వర్కై ఏం వర్క్ చేస్తాడంటే నాగలి దున్నుతాడని గుర్తుపెట్టుకోవాలి. ఏం వర్క్ చేస్తాడు, ఫోన్లలో ఏం వర్క్ చేస్తాడంటే నాగలి వేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. వేణుగోపాలరావు అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కృష్ణుడు అన్న గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు బలరాముడు ఉన్నాడు కదా, అతనిది నాగలి కదా. సో కృష్ణుడు వేణుగోపాలు వీళ్ళందరిది నాగలి కాబట్టి ఇట్లా నాగలి అని గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. ఈ వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. ఈ నాగలి ఇట్లనే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వేణుగోపాల్. ఓకే, వేణుగోపాల్ రాసిండి. ఇది ఎవరు? నాగలి. సరేనా? ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? నాగలి కృష్ణుడిని గుర్తుపెట్టుకోవచ్చు, బలరాముడు గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన నాగలి. అండ్ ఈ వర్క్ ఏం చేస్తాడు ఈ పొన్నం అంటే నాగలి దున్నుతాడు అని గుర్తుపెట్టుకోవాలి. వేణుగోపాలు. ఇది కూడా బాగుంటుంది. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. అంతే కదా. ఓకే, ఈ విశ్వంలో, ఈ భూమండలంలో, ఈ జీవన చక్రంలో మనకెంతో ప్రాధాన్యం ఉంది. ఒక చీమకు, ఒక దోమకు, ఒక ఈగకు, ఒక బూగకు, ఒక తేనెటీగకు, ఓ గద్దకు, చివరకు ఓ నత్తకు, ఓ పీతకు కూడా కాస్త అటు ఇటుగా అంతే ప్రాధాన్యం ఉందని తేలిపోతుంది. సమస్య ఏమిటంటే ఉన్నత జీవులం కావటంతో మనకు తెలివి ఎక్కువ అనుకుంటాం. కానీ ఆ తెలివికి మనం వినాశనానికి ఉపయోగిస్తున్నాం నాటి వేటకాలం నుంచి నేటి పారిశ్రామిక యుగం వరకు మనం ఇతర జీవులను, ఈ ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఫలితం ఇప్పుడు ఈ భూమి మీద మన అస్తిత్వమే అయోమయంలో పడింది. ఓకే, ఇక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు 1వ తరగతి నుంచి ఇప్పుడు మనం 8వ తరగతికి వచ్చేసినాము. 9, 10 కూడా చేసేస్తాను, ఇంటర్ వరకు కూడా చేస్తానని అన్నాను. అండ్ అట్లాగే సైకాలజీ ఉన్నాయి. సోషల్ అయితే 120, 130 వీడియోస్ ఉన్నాయండి. దయచేసి చూడండి. అవి కూడా లైన్గా అసలు సోషల్ ముట్టుకుంటే మొత్తం 10th వరకు, మళ్ళీ ఈవీఎస్ నుంచి 10th వరకు పాయింట్ టు పాయింట్ ఉన్నాయి. అండ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఒక్కొక్క లెసన్కి 60 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క లెసన్ చేశాను చూడండి. ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో చేశాను. అండ్ సైకాలజీ కూడా ట్రిక్స్ ద్వారా చేసిన. ఇవి సైకాలజీ కానీ, షైన్ ఇండియా కానీ, ఇంకా మన న్యూస్ పేపర్ కానీ, విద్యా దృక్పథాలు కానీ నాకు వచ్చిన మట్టుకు మొత్తం ట్రిక్స్ ద్వారా చేసిన. దయచేసి ఒక్కసారి చూడండి, చాలా ఉపయోగపడతాయి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలండి. పేరున అన్నీ చదువుతున్నా, దానికి అనుకూలంగానే చేస్తున్నాను. ఒక రిప్లై ఇవ్వడానికి టైం లేదు. ఓకేనా. ప్రాణులకు, ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనాలు ఉంటాయి. మనం చూపే ప్రేమ, ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెప్తూ తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంతే కదా. ఇంట్లో కుక్కలు పెంచుకుంటారు, పిల్లులను పెంచుకుంటారు, కోడి పిల్లలు పెంచుకుంటారు. ఎంత ప్రేమ వస్తుంది వాళ్ళకు కూడా, మన మీద ప్రేమ ఉంటుంది, మనకు కూడా వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ఓకే, ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లయితే దాన్ని అనువాదము అంటారు. ఇది కూడా అడగవచ్చు ఎగ్జామ్లో, ఇది కూడా అడగవచ్చు. ఓకే, అనువాదము అంటాం. తెలుగు సాహిత్యంలో దీనిని అనువాద ప్రక్రియగా పేర్కొనడం జరుగుతుంది. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యము సమకాలీన కథానికలు, భారతీయ సాహిత్యము సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాద కథకు ప్రస్తుత పాఠ్యాంశం.
ఓకే, ఇది ఏ భాషలో అని అడగవచ్చు. అనువాదం అనేది మాట్లాడే నాగలి అనేది ఏ భాషల నుంచి తీసుకున్న అనువాద ప్రక్రియ అని అడగవచ్చు. మలయాళ భాష. పొనక్కం వర్కై, పోన్కున్నం వర్కై మలయాళం. ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలోని పొన్కున్నం వర్కై రాసిన కథను తెలుగులోకి ఎన్ వేణుగోపాలరావు అనువాదం చేశారు. ఓకే, అనువాదం. వేణువై వచ్చాను భువనానికి, నాగలైపోతాను గగనానికి. అంతే. ఓకే, సింపుల్గా మళ్ళా బలరాముడు, కృష్ణుడు, వేణుగోపాలు, నాగలి, ఇది గుర్తుపెట్టుకోరు. 2004. పొన్కున్నం వర్కై మలయాళ అభ్యుదయ రచయితల్లో ప్రముఖుడు. వర్కై బాల్యం పొన్కున్నంలో గడిచింది. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన వర్కై తిరుముల్కచ్చ 1939లో అనే కథానిక సంకలనం. ఇవి దీని మీద పడ్డాడబ్బా ఎగ్జామినర్. ఇప్పుడు ఇది తిరుముల్కచ్చ అందరికీ గుర్తుపెట్టుకున్నారనుకో, ఈ కథానిక సంకలనమా ఏం సంకలనం అనేది గుర్తుకురాదు. ఓకే, తిరుమల కథ అని గుర్తుపెట్టుకోరు. తిరుమల అనేది కథానిక. తిరుముల్కచ్చ అనే రచయితగా పరిచయం అయ్యాడు. 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనము, ఆత్మకథ మొదలైనవి ఇతని కలం నుంచి వెలువడ్డాయి. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతిలో ఉన్న అనుబంధం వర్కై రచనలోకి ప్రధాన అంశాలు. ఈయన గొప్ప మానవతావాది. ఇది ప్రీవియస్ బిట్టు. ఈయన ఏ వాది? మానవతావాది. ఈయన ఎటు పోయిండు? ఈయన నాగలి పట్టుకొని ఎటు పోయిండు? తిరుమలకు పోయిండు. తిరుముల్కచ్చకు పోయిండు. అదేంటిది? కథానిక సంకలన రచయితగా పరిచయం అయ్యాడు. అదేంటిది? కథానిక సంకలనం. 24. ఇంతకుముందు 40 రాసిర్రు. ఏంది? వాము దీని కదా, ఒకరు 35 రాసిర్రు. ఇప్పుడు ఎవరు రాసిర్రు? ఇక 24 రాసిర్రు. 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, కవిత. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఈ తిరుముల్కచ్చ, ఈ వేణుగోపాల్ రాసిండు, ఈ మాట్లాడే నాగలి, ఇవి 3 గుర్తుంచుకోవాలి తప్పకుండా. పొన్కున్నం వర్కై 24 గంటలు పనిచేస్తాడు. 24 గంటలు పనిచేస్తాడు అని గుర్తుపెట్టుకోరు. 24 కథానికలు, 24 గంటలు. ఇక సో తర్వాత సగమే నాటకాలు. పండ్లలో ఎన్ని? 32 పండ్లు కదా, అలా 16 పండ్లే ఉన్నాయని. 16 పండ్లు ఏ పండ్లు? అన్నీ రాలిపోయినాయి అని గుర్తుపెట్టుకోరు. 16 పండ్లు రాలిపోయినాయి. ఓకే, 2 ఉన్నాయి ఇప్పుడు. 16 పండ్లు రాలిపోయినాయి. 24 గంటలల్లా 24 కథానికలు, 16 గంటలు, 2 ఏదో సిమిలర్గా గుర్తుపెట్టుకోరు. 24 ఒక రోజుకి 24 గంటలు కాబట్టి ఒక రోజుల 16 పండ్లు పోయినాయి, ఒక 2 పండ్లే ఉన్నాయని గుర్తుపెట్టుకోరు. 16 పండ్లని ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? 32 కాబట్టి సగం గుర్తున్నాయని పెట్టుకోరు. సగం పోయినాయి, సగం ఉన్నాయని గుర్తుపెట్టుకోరు. 2 కవితా సంపుటలు, 1 వ్యాస సంకలనం, 1 వ్యాసం, ఆత్మకథ. ఓకే, ఈయన ఏ వాదబ్బా? మానవతావాది. ఈయన రచనల్లో ఎవరు? అభ్యుదయ రచయితల్లో ప్రముఖుడు. ఈయన ఏ కథానిక సంకలనం రాసిండు? తిరుముల్కచ్చ. ఎటు పోయిండు? ఈయన నాగలి పట్టుకొని ఎటు పోయిండు? ఈ వేణుగోపాలు, ఈ పొన్నం వర్కై ఎటు పోయిండు? ఓకేనా, ఇంతే ఈయన గురించి తెలుసుకున్నది. అభ్యుదయ రచయితల్లో ఏ రచయితల్లో ప్రముఖుడు? అభ్యుదయ రచయితల్లో ప్రముఖుడు తిరుముల్కచ్చ అని రాసింది 1939. 939. ఓకే, అది కథానిక సంకలనం. 24 కథానికలు రాశారు. 16 పండ్లు పోయినాయి అని గుర్తుపెట్టుకోరు. 2 కవితా సంపుటాలు, 1 వ్యాసం, ఆత్మకథ. ఈయన ఏ వాది? ఈయనే గొప్ప మానవతావాది. ఓకే, మనిషి ప్రకృతితో ఉన్న అనుబంధం వర్కై రచనలో ప్రధాన అంశం. ఈయనది ఏం చెప్పిండు? ప్రకృతిలో ఉన్న అనుబంధం వర్కై రచనలో ప్రధాన అంశం. ఓకే, అనుబంధం, ప్రకృతిలో ఉన్న అనుబంధం. ఓకే, చూద్దాం. ఎద్దు సంగతి వచ్చేసరికి చూద్దాం. ప్రవేశిక. ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలో ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో మమేకమై సహజీవనం చేస్తున్న మూగజీవులను అనుకోని పరిస్థితుల్లో దూరం చేసుకొని తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనసు ఎంతగా స్పందించునో
కన్నన్ ద్వారా తెలుస్తోంది. ఇంతకు ఓసెఫ్ ఎవరు, కన్నన్ ఎవరు, కన్నన్ను ఏ విధంగా చూసుకునేవాడు అనే విషయాన్ని పాఠం ద్వారా తెలుసుకుందాం. ఓకే, కొంచెం పెద్ద ఉంది, బోర్ వచ్చినా జర బుక్ చూస్తారు కాబట్టి ఇక మొత్తం చూసారు. ఇది ఒక్కటి బుక్ చూస్తే అయిపోతుంది. ఓకే, 9వ తరగతిలో అడుగు పెడదాం. ఓకే, సింగిడిలా నవవసంతం అయిపోతుంది. 1 నుంచి 5వ తరగతి వరకు జాబిలి, 6, 7, 8 నవవసంతం, 9, 10 సింగిడి. ఇప్పుడు ఇంద్రధనుసులో అడుగు పెడదాం మనం. ఓకే, ఇక్కడ వరకు నవవసంతం అయిపోయింది. ఎద్దు సంగతి వచ్చేసరికి ఓసెఫ్ అన్నీ మర్చిపోతాడు. వేరే రైతులు అతన్ని ఎద్దు పిచ్చోడు అంటారట. ఎద్దు పిచ్చోడు అని పిలుస్తారు. ఆ ఎద్దు పేరు కన్నన్. ఆ ఎద్దు పేరు ఏంటిది? కన్నన్. దాన్ని చూసి ముచ్చటపడని రైతు లేడు. ఓసెఫ్కు కన్నన్ తోడితే లోకం. కన్నన్ ఆయనదే లోకం. బూడిద రంగులో బలంగా పొట్టిగా లావాటి వంపు తిరిగిన కొమ్ములతో అది బ్రహ్మాండమైన ఆకారం గల వృషభ రాజు. సుడి తిరిగిన బిగువైన చర్మము, బయటికి ఉబినగా కాళ్ళు. అసలు కన్నన్ నడకలోనే ప్రత్యేకమైన టివి అంటే వైభవం. టివి అంటే వైభవం అర్థాలలో అడగొచ్చు. లెసన్ లోపలికి పోతాడు. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆడ సరిపోతలేవు. రోజు 3 షిఫ్టులల్లో మళ్ళీ 15 రోజులు ఒక నెల ఇవ్వాలి కాబట్టి లెసన్ లోపల కూడా పోతుంది. టివి అంటే ఏంటిది? వైభవం. ఉట్టి పడేది. దున్నేటప్పుడైనా మరెక్కడైనా ఓసెఫ్ మనసులో ఏమున్నదో కన్నన్ తప్పనిసరిగా పసిగట్టేది. ఎక్కడైనా సరే సామానుల గదిలోని కానీ పొలంలో కానీ ఆ ఎద్దు సరిగ్గా ఓసెఫ్ ఏమనుకుంటాడో అని గుర్తించగలిగేది. సుశిర కన్నన్ మీద ఓసెఫ్ తన చెర్ల కోలనెన్నడూ ఉపయోగించలేదు. ఇదేంటి? చెర్నకోల ఎన్నడూ ఉపయోగించలేదు. ఊరికే చెర్నకోల అంటే ఏంటిదంటే తాడు. ఎద్దుకు కట్టి కొడతారు చూడండి, అది ఎప్పుడు ఉపయోగించలేదట. అంటే దాన్ని అర్థం చేసుకునే దానికి ఎందుకు ఉపయోగిస్తారు? పైకి లేపే వాడంతే. వేరే రైతుల్లాగా అతనికి గొంతెత్తి తన ఎద్దును తిట్టవలసిన అవసరం కూడా ఉండేది కాదు. స్నేహితుడితో మాట్లాడినట్టే కన్నన్తో కూడా మాట్లాడేవాడు. అక్కడ ఉన్న ఎద్దులన్నింటికీ కన్నన్ నాయకత్వం వహించేది. ఒక మడిలో దున్నడం అయిపోయిన తర్వాత పక్క మడి తెలుసు కదా, అది మడిలో వెళ్ళనికి దున్నేటి. ఈ నుంచి ఇందాక ఓ మడి, ఈ నుంచి ఇందాక ఓ మడి, ఈ నుంచి ఇందాక ఓ మడి వెళ్ళని కన్నన్ను చెప్పవలసిన అవసరం లేదు. అటువంటి పనులన్నీ ఎప్పుడు ఎట్లా చెయ్యాలో కన్నన్కు తెలుసు. కొన్నిసార్లు అయితే కన్నన్ను ఆ పక్క మడిలోకి వెళ్ళిపోతుంటే ఓసెఫ్ ఒక్క క్షణం విరామం కావాలనేవాడు. ఓ క్షణం ఆగు, నన్ను పాన్ వేసుకొని చాలాసేపయింది అనేవాడు. ఆ మాట వినగానే కన్నన్ నిలిచిపోయేది. పాను నమలడం అయిపోగానే ఓసెఫ్ అనేవాడు. కన్నన్ మళ్ళీ మొదలుపెట్టేది. ఒక మడిలో నుంచి మరో మడికి వెళుతున్నప్పుడు ఆ చిన్న గడ్ల మీద ఎంత జాగ్రత్తగా అడుగులు వేసేది. ఆ చిన్న గట్ల మీద ఎక్కడైనా తన గిట్ట పడేది కాదు. సరిగ్గా చూసి ఒక్క తన్ను తంతే గట్లు తెగిపోతాయని దానికి తెలుసు. అట్లా చూస్తుండే పాపం. చూసిరా ఎంత సమర్థవంతరాలో. చెప్పినదంతా అర్థం చేసుకునే కన్నన్ను కట్టయ్యనవసరం ఉండేది కాదు. దున్నడం అయిపోగానే మేతకు వదిలేవేసేవాడు. ఊరికే వదిలేస్తూ హే పో, కడుపు నింపుకో, అరటి చెట్లు మాత్రం ముట్టుకోకు అని హెచ్చరించేవాడు. ఓసెఫ్ కన్నన్ ఎప్పుడు అరటి చెట్లను కానీ కొబ్బరి మొలకలను కానీ ముట్టుకునేది కాదు. వాటికి ఎంతో శ్రమతో నాటారని దానికి తెలుసు. వాటిని నాటిన వాళ్ళను కొమ్మలతో పొడవటం కన్నా వాటికి తొక్కేయడం ఘోరమని దానికి తెలుసు. దున్నటం ఆగిపోగానే కన్నన్ వంటి మీద బురద మట్టి అంతా కడిగేవాడు. ఓసెఫ్ ఈ విషయంలో మాత్రం పట్టుదల ఎక్కువ. కుడికాలు ఇటువైపు లేవు. తలెందుకట్లా ఊపుతున్నావు? నీ కొమ్ములు నాకు తగలాయంటే చూసుకో, సరిగ్గా నించో లేవు, కథలకు. ఓసెఫ్ మాట్లాడిన ఈ మాటల్లో ప్రతి ఒక్కటి కన్నన్కు అర్థమయ్యేది. అయితే ఈ భాష దానికి అంతగా నచ్చేది కాదు. అసలు కడగడం అంటేనే దానికి అయిష్టం. కానీ ఓసెఫ్ మీద ఉన్న ప్రేమ కొద్దీ ప్రతిసారి లొంగిపోయేది. హృదయం ప్రేమానురాగాల్ని ఎట్లా వాడుకోవాలో తెలియని రైతులు ఏ మొండి ఎద్దునైనా తీసుకుపోయి ఒక్కసారి ఓసెఫ్కు అప్పచెప్పండి, ఒక్కసారి తన చేతులతో తినిపించాడంటే ఆ పశువు కొత్త రూపమెత్తుతోంది అనేవాళ్ళు. అంతే కదా, మంచిగా మాట్లాడితే పిల్లలు కూడా అంతే. పిల్లల వెంబడి కూడా ఒకటే ఒర్రుకుంటా పిల్లలు ఇంటలేరు అంటారు. ఒర్త అస్సలు వినరండి.
ఓసెఫ్ సహజంగా మాట్లాడేవాడు. రోజంతా ఓసెఫ్ తన ఎద్దును మేత పోగేస్తూనే గడిపేవాడు. పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కు చిర్రెత్తేది. పశువుల్ని రక్షించాలి అని ప్రతివాడు ఉపన్యాసం ఇచ్చేవాడే. ఏ ఊళ్ళోనైనా ప్రభుత్వం ఒక్క వరి పొలాన్నైనా పశువుల కోసం వదిలేసిందా? ఏం గడ్డం తినిపించి రక్షిస్తారా పశువుల్ని? కన్నంకు మేత వేసిన తర్వాతనే ఓసెఫ్ తన ఆకలి తీర్చుకునేవాడు. దొడ్లో పశువులు మేతకు మాడితే ఆ ఇంటికి అరిష్టం దాపరిస్తుందని ఓసెఫ్ నమ్మకం. కరెక్టే. ఇంట్లో మనము పెంచుకుంటున్నాం అంటే ఖచ్చితంగా వాళ్ళ కడుపు నింపేటట్టు చూడాలి. లేకపోతే నిజంగా అదంత పాపం అది. లేకపోతే పెంచొద్దు. పెంచిరంటే ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఓసెఫ్ నమ్మకం నమ్మకం ఇచ్చింది. కానీ ఆధ్యాత్మిక బుక్కులలో ఇట్లనే ఉంది. పిల్లిని కానీ కుక్కని కానీ ఎవరిని కానీ ఇంట్లో పెంచుకున్నప్పుడు తప్పకుండా వాటికి దాన వేయాల్సిందే, లేదంటే నరకమే. అనాస ఆకులు కన్నన్ నోటికి అందిస్తున్నారంటే ముళ్ళన్ని కత్తిరించి అనాస ఆకులు కన్నన్ నోటికి అందిస్తున్నాడంటే ముళ్ళన్ని కత్తిరించి ఆకులు ముక్కలు చేసి ఇచ్చాడన్నమాట. అంటే అనాస చెట్టుకి మొత్తం ఏముంటాయి, ముళ్ళు ఉంటాయి కాబట్టి అవి తీసిస్తున్నాడు అన్నట్టు. కన్నన్ పొలాలలో తిరిగి ఇంటి వాకిట్లలో అడుగు పెట్టగానే ఏ కన్నన్ అని కేక వేసేవాడు ఓసెఫ్. ఆ గొంతు వినగానే ఎద్దు ఆగిపోయేది. మొర పైకెత్తి ఓసెఫ్ తన దగ్గరికి వచ్చే వరకు చూస్తూ నిలబడేది. చేతి నిండా గడ్డి పరకలతోనూ కాసిన్ని అరటి తొక్కలతోనూ ఏదో ఒక చిన్న కానుక పట్టుకుపోయేవాడు ఓసెఫ్. కన్నన్ అట్లా చేతుల్లో నుంచి తినేసేది. ఓసెఫ్ ప్రేమగా దువ్వుతుండగానే కన్నన్ అతన్ని నాకుతుండేది. ఓసెఫ్ ఎండిపోయిన చెమట ఉప్పన కన్నన్కు చాలా ఇష్టంగా ఉండేది. చూసారా ఎంత పెద్ద మాట అది. ఎంత గుంపుల్లో నుంచి అయినా కన్నన్ ఓసెఫ్ గుర్తుపట్టేది. ఇప్పుడు చాలా వీడియోస్ వస్తున్నాయి కదా అట్లా. ఆయన అదేంటి ఎద్దులు కానీ కుక్కలు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టపడే మస్తు ఉన్నాయి వీడియోస్లు ఇప్పుడు. అట్లాంటి ఈయన రాసిండు అని ఓసెఫ్ గుర్తుపట్టేది. మేఘ గర్జన విని పురివిప్పిన నెమలిలా అది ఆనందించేది. పొలంలో ఓసెఫ్ నాగలి పట్టాలని కూడా దానికి పట్టుదలగా ఉండేది. నాగలి ఇంకెవరు పట్టినా అది తన కొంటెతనం చూపెట్టేది. అది ఆపడానికి మళ్ళీ ఓసెఫ్ జోక్యం చేసుకోవాల్సి వచ్చేది. కన్నన్ వద్దు, మన కుట్టెప్పు కదూ, నాకు తెలియదా ఏం అనేవాడు. అట్లా ఓసెఫ్ శాంతి కుదిర్చేవాడు. పొలాల్లో రైతులకు ఒక ఆలాపన ఉండేది. అందులో పదాలు వాక్యాలు ఏమీ ఉండవు. ఓసెఫ్ కూడా హో అని గొంతెత్తి అందంగా ఆ ఆలాపన చేసేవాడు. 1-2 నిమిషాల పాటు ఆ మాధుర్యం అలా స్పష్టంగా నిలిచి ఉండేది. ఒక సంగీతం, ఒక ప్రేమ గీతాలలోనూ బృందగానాలలోని వినిపించే మధుర స్వరాలను గ్రామీణ బాణీలా ఉండేది. బహుశా దాన్ని పవిత్ర గీతంగానో పశువుల మంత్రంగానో వర్ణించడం సరిగా ఉంటుందేమో. ఓసెఫ్ ఆ గీతము ఎత్తుకున్నాడంటే కన్నన్ అలసటను, బాధను, పనిని కూడా మరిచిపోయి సంగీతంలో మునిగిపోయేది. మెడలోని గంటలు నేలలోకి దిగుతున్న గిట్టలు ఆ గీతానికి తాళం వేసేవి. ఒకరోజు చిత్రమైన సంగతి జరిగింది. కొండతిల్ కేలన్ కొడుకు పచన్ నాగలి కట్టాడు. సన్నగా కీళ్ళ నొప్పి వచ్చి ఓసెఫ్ ఆ రోజు ఇంట్లోనే పడుకున్నాడు. ఓసెఫ్ ఎద్దులు లేకుండా కేలన్ పొలం పని ఆ రోజు పూర్తి కాదు కనుక కన్నన్ను దాని జత ఎద్దును తీసుకుపోమ్మని ఓసెఫ్ చెప్పాడు. మిగతా ఎద్దులతో పాటు ఆ 2 కూడా పొలంలో ప్రవేశించాయి. ఆ మడి ఒకసారి దున్నడం అయిపోయింది. రెండో దుక్కి మొదలు పెట్టగానే పచన్కు పాట ఎత్తుకోవాలనిపించింది. కన్నెను వెనుక నుంచి పచన్ ఆలాపన ప్రారంభించాడు. కానీ ప్రపంచంలోకెల్లా సంగీత రహితుడైన ఆ మనిషి ఎందుకు పాడాలనిపించింది పాడాడు అంతే. ఆ దారుణమైన సంగీతం మొదలు కాగానే కన్నన్కు అసంతృప్తి కలిగింది. తల వేగంగా అటు ఇటు ఊపి తన నిరసన ప్రకటించింది. పచన్కు ఇదేమీ ఎక్కలేదు. తాను బాగా పాడుతున్నాడని అనుకుంటున్నాడు. తమ పాట ఎంత ఘోరంగా ఉన్నదో గాయకులు గుర్తించకపోవడం సంగీతంలో సహజమైనదే. కాసేపటికి కన్నన్ తన అసంతృప్తిని స్పష్టంగానే ప్రకటించింది. అయినా పచన్ పాట ఆపలేదు. పచన్ స్నేహితులకు ప్రపంచంలోని ఏ రాగమైనా ఒక్కటే. కన్నన్కు వాళ్ళ తోడేమిటి దొరకలేదు. పచన్ సంగీతాన్ని అవమానించాడని కన్నన్ కుడికాలి మీద బలంగా తన్నింది. 3 రోజుల పాటు ఆ సంగీతకారుడు ఇంట్లో ఉండి కాపడం పెట్టించుకోవాల్సి వచ్చింది. ఓసెఫ్ దగ్గర కన్నన్ 12 ఏళ్ల పాటు విశ్రాంతి లేకుండా పనిచేసింది.
ఓసేఫ్ దగ్గర కన్నెన్ను ఎన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు పనిచేసింది. ఈ మధ్య ఎన్నో వసంతాల్లో శిశిరాల్లో పంటలు ఇంటికొచ్చాయి. చెట్లు దుబ్బలు ఎన్నో శీతాకాలాన్ని ఎంతో మంచును చూశాయి. పాలితుల ముందు ప్రభువులు చూపిన అనేక సింహాసనాలు రాజదండాలు కూలిపోయాయి. బ్రహ్మాండమైన మార్పులు జరిగిపోయాయి. మనిషిని మనిషి దోపిడీ చేయడానికి వీలు లేని కొత్త రకం పాలన లాంటి సంతోషకరమైన మాటలు వినబడ్డాయి. కానీ ఓసేఫు తనకెంతో ఇష్టమైన ఎద్దుల్ని అమ్మేయవలసి వచ్చింది. అప్పటికే అతను బంగారు బాతు లాంటి వరి పొలాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇష్టపూర్వకంగా ఏమీ కాదు, కానీ అంతకన్నా గత్యంతరం లేదు. అతనికి పెళ్ళీడు దాటుతున్న ఒక ముద్దుల కూతురు ఉంది. పెళ్లి కొడుకు కుటుంబం పైసకు ఠికానా లేదని ఆయన 3000 రూపాయల కట్నం అడగడంతో ఓసేఫ్కు గత్యంతరం లేకపోయింది. పొలాన్ని 1500 రూపాయలకు తాకట్టు పెట్టిండు. పాపం ఏం చేస్తాం మరి, కట్నానికి అది సరిపోయింది. పెళ్లి ఖర్చులకు ఇంకా డబ్బులు కావాల్సి వచ్చింది. అందుకని ఎద్దులంటే ఎంత ప్రేమ ఉన్న వాడిని అమ్మేయక తప్పలేదు. 20 సంవత్సరాల పాటు అతను రాత్రింబవలు కష్టపడి పనిచేశాడు. అతను అందరికీ తెలిసిన రైతు. కానీ చివరికి ఫలితం ఏమిటి? అతని తల నెరిసిపోయింది. చూపు మందగిస్తోంది. వల్లంతా ముడతలు పడింది. కీళ్ళ నొప్పులు మొదలయ్యాయి. పనితో అతని చేతులెట్లా కాయగాశాయంటే కత్తి కూడా దిగేది కాదు. ఏం చేస్తాను మరి? 5000 ఏళ్ల కిందటి సాధనాలతో పని చేస్తుండేవాడు. నేలల్లో సారవంతా పోయింది. వెయ్యటానికి ఎరువులేమీ లేవు. తన జీవిత సాధనము మోక్ష సాధనము అయిన భూమిని పరిరక్షించమని అతను వరుణదేవుని, మేఘాలను, పర్వతాలను, వానదేవతను ప్రార్థించారు. ఏళ్ల కొద్దీ సాగిన ఆ ప్రార్థనల నిష్ఫలతత్వం నుంచి అతనికి ఇంకా తేరుకోలేదు. కానీ దుకాణాలు పెరిగాయి, దోపిడీలు పద్ధతులు పెరిగాయి. అతను అవమానపడే విషయాన్ని పెరగడం మొదలైంది. కన్నెన్ను అమ్మినప్పుడు ఓసేఫ్ అక్కడ లేడు. క్రయపత్రం విషయంలో అతనికి 1 రూపాయి రుసుము కావలసి ఉండేది. కానీ ఎన్ని రూపాయలైనా ఆపలేని కన్నీళ్లతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఆవరణ వదిలిపోవాలంటే కన్నెన్కు కష్టం కలిగింది. తల పైకెత్తి తన యజమాని, తన ప్రాణానికి ప్రాణం అక్కడ ఉన్నాడేమోనని చుట్టూ చూసింది. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతున్నట్లుగా 1-2 సార్లు ఆగిపోయింది. ఆ సమయానికి దక్షిణ వేపు పసర చెట్టు కింద నిలబడి ఓసేఫ్ మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. ప్రేమను ఎప్పుడు మాటలు ప్రదర్శనలో అవసరం లేదు. ప్రేమ అంటే దుఃఖం తెలిసిన 2 హృదయాల సాన్నిహిత్యమే. అయితే ఓసేఫ్ కన్నెల కన్నా ఒకరినొకరు దగ్గరైన వాళ్ళు మరెవరు ఉండరు. వాళ్ళు తమ కష్టాన్ని ఒకరినొకరు చెప్పుకోలేదు. అందువల్ల ఆ 2 హృదయాలు మరింత ఎక్కువ బాధలు అనుభవించాయి. అబ్బా, నాకు మస్తు ఎమోషనల్ అవుతాను నేను కూడా. చూసిరా పాపం అమ్మాలంటే ఇంట్లో ఉన్న పశువులు పెంచొద్దు. పెంచినం అంటే అసలు ఎంత నిజంగా అసలు పెంచిన వాళ్ళకే తెలుస్తాయి. దీక్ష దినాలు ముగిసిపోయాయి. ఈస్టర్ పండుగ వచ్చింది. ఎంత పెద్దవాళ్ళైనా సరే క్రైస్తవులకి ఇది ఒక ఆనందోత్సవాల దినం. ఆ రోజున ప్రతి వంటగదిలో నుంచి గుమగుమలాడుతూ మాంసము వాసనలు వస్తున్నాయి. మూకోళ్ళలో అప్పాలు సుయ్యిమని చప్పుళ్ళు చేస్తూ మత్తెక్కించే వాసనల్ని వెదజల్లుతుంటాయి. వేడి మాంసం కూర, కొబ్బరి ముక్కలు, అట్లా కొన్ని పళ్ళాలు అక్కడ ఉంటాయి. అక్కడ ఎటు చూసిన సంతోషమే. ఆ అద్భుతమైన రోజున ఆనందం లేని ఇల్లుండనే ఉండవు. కానీ ఓసేఫు దేనికోసమో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. దగ్గరలో ఎవరో పొలం దున్నుతున్నారు. ఆ నాగలివాడి మధుర స్వరం ఓసేఫుకు వినబడుతోంది. ఆ పాట అతనిలోని రైతు హృదయాన్ని దహించి వేస్తుంది. దొడ్లో సాలెగూళ్ళు నిండి ఎత్తుగా నిలబడి ఉన్న నాగలిని చూస్తే అతని హృదయం బాధతో నిట్టూరుస్తోంది. మళ్ళీ తనకు జీవితంలో ఎప్పుడైనా కన్నన్ లాంటి ఓ జత ఎద్దులు, ఓ 4-5 రకాల మంచి భూమి వచ్చిన నాగలిని ఉపయోగించగలుగుతాడా? అటువంటి రోజులు చూసే అదృష్టము తనకుందా అని ఓసేఫు నిస్సహాయంగా ఆలోచించాడు. ఏమయ్యాయి, ఎంతసేపని అట్లా కూర్చుంటావు? జరిగిందేదో జరిగిపోయింది. కొట్టేం వెళ్ళవా ఏమిటి? దాన్ని రేపు అత్తారింటికి పంపించవా ఏం? ముభావకంగా కూర్చున్న ఓసేఫ్ని భార్య మరియు మందలించింది. కూతుర్ని మన్నాడే అత్తారింటికి పంపించాలి. ఇంకా పెట్టాల్సిన బట్టలు పెట్టనే లేదు. ఓసేఫ్కు ఇష్టం లేక కాదు, కానీ చేతిలో డబ్బులు లేవు. మరి ఆ 20 రూపాయల చీటీలో కడుతోంది. దుర్భరమైన రోజుల్లో కూడా కడుపు కట్టుకొని ప్రతి మెతుకు జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు ఆ చీటి కడుతున్నారు. ఓసేఫ్ ఇంకా దుకాణానికి వెళ్దామని లేచి నిలబడ్డాడు. నాన్న, రవికళ
గుడ్డ కాస్త మందం ఉండేటట్టు చూడు అని చెప్పింది కత్రికుట్టి. భూమి శిస్తు కట్టలేదు కదూ, అది కూడా కట్టిరా అంది మరియా. ఓసేఫ్ శంఖలో గొడుగు పెట్టుకొని భుజం మీద ఓ తొండు వేసుకొని బోర్డులో ఓ పాను దూసుకొని బయలుదేరాడు. బొడ్లో ఓ పాను దూసుకొని బయలుదేరాడు. ఈస్టర్ సందడి, ఆనందోత్సవాలు కొట్టయంలో ఏవీ తక్కువ లేవు. క్రైస్తవుల దుకాణాలు ఒక్కటి కూడా తీసిలేవు, కానీ బట్టల దుకాణాలు చాలానే ఉన్నాయి. ఓసేఫ్ 1-2 దుకాణాలలోకి వెళ్ళి రకరకాల బట్టల ధరలు, నాణ్యత కనుగొన్నాడు. అబ్బో ఎంత ధరో, బట్టల ధర విపరీతంగా ఉందని అతని అభిప్రాయం. ఏమైనా నేనింకో 2-3 దుకాణాలు కనుక్కోవాలి. ఎక్కడ అప్పుడు అనాలు ఉండే కదా, తక్కువకు దొరుకుతుందో ఎవరికి తెలుసు అనుకున్నాడు. అట్లా దుకాణాన్ని తిరిగాడు. అట్లా నడుస్తూ ఆ మున్సిపల్ భవనం ముందుకు చేరుకున్నాడు. అక్కడ గోడ బయటనే చాలా ఎద్దుల్ని వరుసగా నిలబెట్టారు. అవన్నీ ఎంత బక్కి చిక్కి ఉన్నాయంటే వాటి ఆ పక్కటెముకలు లెక్క పెట్టవచ్చు. ఎముకల మీద కప్పిన చర్మము తప్ప మరేమీ లేదు. గట్లనే ఉంటుంది. చాలామంది గట్లనే చేస్తారు. అబ్బా, అవి ఏం చేస్తారు చెప్పండి గట్లా. వాటిలో కొన్ని చివరి రోజుల్లోకి వచ్చిన ముసలి ఎద్దులు. కొన్నిటికి తోకలు తెగిపోయి, కొన్నింటికి ఏళ్ల తరబడి మరేమీ లేదు. బల్ల తాగిన గుర్తుకు కొన్ని ఏళ్ల తరబడి బళ్ళు లాగిన గుర్తులుగా మెడలు కాయలు కాసి ఉన్నాయి. కొన్నింటికి కొమ్ములు ఎదుగుదల ఆగిపోయి చాలా రోజులన్నట్టయింది. కొన్ని మనిషి భూతాదయాలేమి ప్రకటిస్తున్నాయి. ఆ ఎద్దుల్లో ఎటువంటి సంగతులెన్నో కనబడతాయి. వాటినన్నింటి మీద మున్సిపాలిటీ నల్లని మృత్యుముద్ర వేసింది. వాటిలో ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే ఈస్టర్ పర్వదినాన మాంసంగా మారిపోతుంది. అట్లా ముద్ర వేయని పశువుల్ని కొన్ని అమ్మి కటిక వాళ్ళ మీద మున్సిపాలిటీ కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజల ఆరోగ్యానికి అన్నింటికన్నా మిన్నగా భావించే మున్సిపాలిటీ ఈ పరీక్షకు ఎప్పుడు సడలించలేదు. ఓసేఫ్ అక్కడ నిలబడి కాసేపు తెరిపార చూశాడు. అతని దయా హృదయంతో కదిలిపోయింది. అప్పటికే అక్కడ మొత్తం దాదాపు 40 ఎద్దులున్నాయి. ఇంకా ముద్ర వేయడానికి రైతులు పశువుల్ని తీసుకొనే. ఓసేఫ్ వాటి వంక మరణ శిక్ష పడిన మిత్రుల వైపు చూస్తున్నట్టు చూసి ఉత్తరం వైపు నడక సాగించాడు. హఠాత్తుగా అతను వణికిపోయాడు. నమ్మశక్యం కాని సంగతి. మందగిస్తున్న కంటి చూపు మోసం చెయ్యడం లేదు కదా అనుకున్నాడు. అక్కడ ఎముకలు తేలిన ఒక పశువును చూసి ఆ వృద్ధుడి హృదయం కుంగిపోయింది. కళ్ళు చీకట్లు కమ్ముకున్నాయి. జలధరింపు కదిలింది. అవును, అది కన్నన్ అంటూ గుండెల్లో లోతు నుంచి కేక వేశాడు. ఒక్క గంతులో ఆ పశువును చేరుకున్నాడు. తనకు సౌఖ్యాన్ని ఆశను కలిగించిన ఆ గొంతు విని పశువు మొద్దుబారిపోయింది. కన్నెనప్పుడు ఆ బ్రహ్మాండమైన భవనం ముందర ఆ తలదించుకొని ఉంది. మళ్ళీ ఒకసారి తన చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది. తల పైకెత్తింది, చుట్టూ చూసింది. బిడ్డ, నన్ను గుర్తుపట్టావా? నిన్ని స్థితిలో చూడవలసి వచ్చిందా? ప్రేమగా స్పందిస్తున్న గుండెలను అతను ఆ పశువులను హత్తుకున్నాడు. దాని తల మీద నిమిరాడు. ఆ చేతుల స్పర్శ గుర్తించగానే అది లోకెత్తింది. అది తన నోటితో కాదు, హృదయంతో ఏడ్చింది. కన్నన్ మీద కూడా ముద్ర ఉందేమోనని చూశాడు. ఓసేఫ్ అవును, వెనుక కాళ్ళ మీద ముద్ర స్పష్టంగా ఉంది. దాన్ని చేరిపేయడానికి ప్రయత్నించాడు. కానీ మున్సిపాలిటీ వేసిన ఆ నల్ల ముద్రను చెరపడం అంత సులభం కాదు. కన్నెన్కు కడుపు కింద ఒక రసి కారుతున్న పుండు ఉంది. దాన్ని చుట్టూ ఈగలు ముసురుతున్నాయి. ఇది వరకు ఈ ఎద్దు నీదా అని అడిగాడు ఒక కటికవాడు. దీన్ని ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వేనా అని అతన్ని అడిగాడు ఓసేఫ్. అవును అన్నాడు కటికవాడు. కన్నన్ తన ప్రియమైన యజమాని చెమటబారిన ఒంటిని నాకడం మొదలుపెట్టింది. ఆ చెమటకు చల్లబరచడానికి అది తన జీవితంలో అత్యధికం వెచ్చించింది. తన జీవిత చరమదశలో కూడా ఆ చెమటే నాకుతోంది. ఆ చెమట రుచి దానికి బాగుంటుంది అని దాని జీవితంలో భాగం. ముసలి రైతు వెచ్చని కన్నీళ్లు కన్నన్ ముఖం మీద రాలాయి. ఇప్పటికే ఆలస్యమైంది. మధ్యాహ్నంలోపు ఈ మాంసం దుకాణానికి చేర్చాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న ఇద్దరి ఉద్దేశించి అన్నాడు. దుకాణందారు 2-3 ఎద్దుల్ని తీసుకొని వెళ్ళిపోతున్న వ్యాపారుల్లో ఒకరు కన్నన్ను కూడా తీసుకురావాలని సైగ చేశాడు. అంతే. ఒక 2-3 గంటల్లో కన్నన్ ఈస్టర్ విందుకు మాంసాహారాన్ని సమకూరుస్తోంది. చీకటి పడుతోంది. దీపాలు పెట్టలోపు ఆ అరుగు ఊడ్చెయ్యమ్మ. ఓసేఫ్ కోసం ఎదురు చూస్తున్న మరియా కూతుర్ని చెప్పింది. నాన్నకి ఇంత ఆలస్యం అయిందేంటమ్మా అడిగింది కత్రి. ఆ పని మీద వెళ్ళాడు కదా రాని అని మరియు సర్ది చెప్పింది. ఆ కొట్టాయంకే వెళ్ళి ఉంటే ఎప్పుడో రావాల్సింది. తన బట్టల కోసం ఎదురు చూస్తున్న కత్రి
అసహసనంగా అంది. ఆమె కళ్ళు దారి మీదనే ఉన్నాయి. మరియా కూడా ఎదురు చూస్తూనే ఉంది. ఓసెఫ్ జాడలేదు. దీపం వెలిగించాడు. కింద ఒక తెల్ల ఆకారాన్ని చూసింది. అమ్మా నాన్న వచ్చారు. అవునవును నాన్నే. కత్రి ఆనందంగా కేకలు వేసింది. నాన్నను తానే మొట్టమొదట చూశానని సంబరంగా ఉంది. తల్లి కూతురు ఇద్దరు ఒకే ఆలోచనతో చూస్తూ నిలబడిపోయారు. బట్టల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ యువతి కళ్ళ ముందరే ఓసెఫ్ కన్నన్తో కలిసి లోపలికి వచ్చాడు. ఓ ఇది కన్నన్! కత్రి ఆశ్చర్యంతో అంది. బట్టలు లేవి? నువ్వు దేన్ని కొనుక్కొచ్చావా? అడిగింది మరియా. కన్నన్ తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంగా నేల మీద ఒరిగింది. వాళ్ళు అతన్ని 1000 ప్రశ్నలతో వేధించారు. గొంతెత్తి అరిచారు. ఓసేఫ్ ఒక్క మాట మాట్లాడలేదు. అతని వల్లంతా చెమటతో తడిసిపోయింది. నాన్న, నువ్వు నాకింత పని చేస్తావని ఎప్పుడు అనుకోలేదు. కళ్ళ నిండా నీళ్లతో అంద్రికంతే. బిడ్డ తండ్రి డక్కత్తితో జవాబిచ్చాడు. నాకు నువ్వెంతో కన్నన్ అంతే. కసాయి వాళ్ళు తుండుతో కళ్ళొత్తుకున్నాడు. అతను ఆ వాక్యం పూర్తి చేయలేకపోయాడు. అంతే చెప్పింది. ఆమె బట్టల కోసం చూస్తుంది. పిల్లలు ఇద్దరు ఆయన తీసుకొచ్చాడు. సుశ్ర ఎంత ఎమోషనల్గా. అందుకే బలము అందుకే కథలు చదివే అలవాట్లు చాలా మందికి ఉంటారు. అందులో మొత్తం ఇన్వాల్వ్ అయిపోతాం. పెద్ద కథ కదేగా, మంచిగా ఉంది కథ. చూసిరా, ఎవరైనా సరే ఇంట్లో కూడా దేన్నైనా చేసుకునేటప్పుడు మనసు పూర్తిగా ప్రేమించగలగాలి. అట్లా ప్రేమించగలగాలి అంటే కేవలము మన తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ ఇప్పుడు ఈ జనరేషన్లోనైతే నేనైతే కుక్కల్ని పెంచుకున్న వాళ్ళను, పిల్లులు పెంచుకున్న వాళ్ళని చూస్తున్నాను. సొంత తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో వేస్తున్నారు. ఇక కుక్కల్ని వీళ్ళని పెంచుతారు. అంటే పెంచడం తప్పని అంటలేదు. ఎంత ప్రేమిస్తున్నారంటే మనిషికి ఒక జీవితోటి అంత ప్రేమ ఉన్నప్పుడు కన్న తల్లిదండ్రుల మీద లేకపోవడం అనేది అది ఎక్కడి వరకు దారితీస్తుంది చెప్పండి. ఒక పశువుకు మనమే చేయాలి, ఆ పశువు మనకేం చేయదు అని అనుకుంటామా? పశువు మన ఇంట్లో ఉన్నప్పుడే మనకు అంత ప్రేమ వచ్చినప్పుడు, అంత ప్రేమగా మనము దాన్ని ఎమోషనల్గా అయినప్పుడు సొంత తల్లిదండ్రులను ఎలా వదిలేస్తున్నారు? సొంత తల్లిదండ్రులను జనవరి ఫిబ్రవరిని ఎట్లా అన్నదమ్ములు ఎట్లా విడగొట్టుకుంటారు? నువ్వు నెల అన్నా నేను నెల అన్నా అని. చూడండి, ఎంత నాకు మస్తు ఎమోషనల్గా అయితే అబ్బా నేను. ఎందుకంటే ఇది కుక్కల్ని మేచుకుంటారు. రేపు రోడ్ల మీద వెళ్తారు కుక్కలు. నేను మస్తు సార్లు అడిగిన, కుక్క మీ నాన్నమ్మ ఉందా ఇంట్లో అని. నాన్నమ్మ ఉన్నదా మీ ఇంట్లో అని. ఏడుంటుంది మీ నాన్న ఆడు ఉంటుంది, మా పెద్దనాన్న దగ్గర ఉంటుంది, మా చిన్న నాన్న దగ్గర ఉంటారు, మా అత్తమ్మ దగ్గర ఉంటుంది. కుక్కలేమో ఇంట్లో ఉంటాయి. తప్పండి. కుక్కల్ని పెంచుకోవడం తప్పంటలేను నేను, జంతువులను పెంచుకోవడం తప్పంటలేదు. కానీ తల్లిదండ్రులను వదిలేసి జంతువులను పెంచుకోవడం తప్పు. ప్రేమ అనేది అట్లా ఉంటుంది. జంతువుల మీద అంత ప్రేమ ఉన్నాక పేరెంట్స్ మీద ప్రేమ లేకపోవడం అనేది అది నిజమా? ఒకరికి భయపడా నాకు అర్థం కాదు. ఏమున్నాయి ఏం లేదు. ఒకటి వృషభం, ఎద్దు. ఇంట్లో ప్రకృతి వికృతులు మస్తున్నాయి అబ్బా. ప్రకృతి వికృతులు ఫుల్ ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి వచ్చే అవకాశం ఎక్కువ ఎక్కడి నుంచి ఉంటాయో అక్కడి నుంచే. ఇంకేమున్నాయి చూద్దాం. అర్థాలు ఉన్నాయి. దిశ, దిక్కు, ఆధారం. ఓకే, ఇగో చూద్దాం అర్థాలు. వృషభం, ఎద్దు. సహనం లేకపోవడం. పసి కడుతోంది, తెలుసుకుంటోంది. అరిష్టం, అశుభం. ఠివిగా, దర్జాగా. ఠివిగా అంటే వైభవంగా, దర్జాగా. ఓకే, పర్యాయ పదాలు. హృదయం, యథ, గుండె. పర్యాయ పదాలు గుర్తుపెట్టుకోవాలి, నానార్థాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకో హృదయం, యథ, గుండె. ఆకలి, క్షుదబ్ద, దాకు బావత్తు ధ. బుభుక్ష, ఇగో ఆకలి. సంబరం, సంతోషం, ఆనందం. నానార్థాలు. దిక్కు, దిశ, శరణం, వైపు. దిక్కు, దిశ, శరణం, వైపు. ఉత్తరం, దిక్కు లేదా సమాధానం. ప్రకృతి వికృతులు. మేఘం, మేలు. సహాయం. దీపం, దివ్వె. ప్రేమ, ప్రేముడి. అద్భుతం, అబ్బురం. ముఖం, మొగం. హృదయం, యథ. ఆశ్చర్యం, అచ్చెరువు. ఇవన్నీ ప్రీవియస్ బిట్సే. రాత్రి. పశువు. సంతోషం, సంతాసం. ఓకే, ఇది 8వ తరగతిలో ఫుల్ ఉన్నాయి, చూసుకోండి. మాకు లాస్ట్కు సందులు. ప్రేమానురాగాలు. ప్రేమ ప్లస్ అనురాగాలు. ప్రేమానురాగాలు. దీర్ఘం, సవర్ణ దీర్ఘ సంధి. ఆనందోత్సవాలు. ఆనంద ప్లస్ ఉత్సవాలు, గుణసంధి. ఇంకెవరు, ఇంకా ప్లస్ ఎవరు, అత్వసంధి. ఎక్కడైనా, ఎక్కడ ప్లస్ అయినా, అత్వసంధి. ఏమున్నది, ఏమి ప్లస్ ఉన్నది, ఇత్వసంధి.
చేతులు ఎట్లా, చేతులు ప్లస్ ఎట్లా ఉత్వ సంధి, పైకి ఎత్తి పైకి ప్లస్ ఎత్తి ఇత్వ సంధి. సమాసాలు తల్లి కూతుళ్ళు, తల్లి కూతురు ద్వంద్వ సమాసము. భూమి శిస్తు, భూమి యొక్క శిస్తు, భూమి యొక్క శిస్తు షష్ఠి తత్పురుష సమాసము. రాత్రింబవలు, రాత్రి ప్లస్ పగలు ఏమవుతుందబ్బా ద్వంద్వ సమాసము. 10 సంవత్సరాలు, 10 అను సంఖ్య, సంఖ్య రాంగని ఏంటిది ద్విగు సమాసము. నలుదిక్కులు 4 అను సంఖ్య గల, ఇది కూడా ద్విగు సమాసమే. కీళ్ళ నొప్పులు, కీళ్ళ యొక్క నొప్పులు షష్ఠి తత్పురుష సమాసము. ఓకే, ఇగో ఇంట్లో ఇవే 8 తరగతి లెక్కలు ఉన్నాయి. ఇగో ఇవి సామెతల అబ్బాయి ఇంట్లో ఉన్నాయి, ఒక్కటి చూపిస్తా. అన్నీ ఒక జాలో చేసినవి కూడా వీడియోస్ ఉన్నాయి. సామెతలు అన్నీ ఉన్నాయి, సామెతలు జాతీయాలు అన్నీ కలిపి వీడియోస్ ఉన్నాయి. మీరు ప్లేలిస్టులు చూడరు ఇక్కడ ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాయి. ఇది లాస్ట్ పేజ్ కాబట్టి. ఓకే, తెలుగు సామెతలు. పండుగైనాక అల్లుడొచ్చినట్లు, పండుగైనాక అల్లుడొచ్చినట్లు. పందికొక్కు తన కిందికే దూసుకుంటుంది, పండిన చెట్టు మీదనే బండలు పడేది. అంతే కదా, పండిన చెట్టు మీద బండలు పడతాయి. కాయ ఉన్న చెట్టుకే అయితే ఈ బిడ్డ అంటారు, పని చేసిన వాళ్ళకి చెప్తారు కదా. ఇవన్నీ ఏ సందర్భంలో అని అడిగే కూడా ఉన్నది కాబట్టి క్వశ్చన్స్ అట్లా కూడా అడుగుతాడు, ఇది ఏ సందర్భంలో అని. నాయకుడు లేక నాటకం ఆడినట్లు, నడిచే ఎద్దును ఓడిచినట్లు, నడిచే ఎద్దును పొడిచినట్లు. అది సప్పుడుగా పోతుంటే కూడా దాన్ని తెగిన బొక్కెన నువ్వు తీర్లాడదాకా, తిట్లకు నీవు తిండికి నేను. అంతే కదా, ఇది సామెతనే. సామెతలు చూడరు, సామెతది. గొర్రెలు తినేటోడు పోతే బర్రెలు తినేటోడు వచ్చిండు. సంకల పిల్లను పెట్టుకొని అడుగంతా వెతికిందట, సంకల పోరగానే పెట్టుకొని ఊరంతా తిరిగిందట అంటాం కదా. వచ్చినాయి అంటే దొరకనప్పుడు, అది మనం అడిగినప్పుడు దొరకనప్పుడు చెప్తాం అట్లా. అవి అంతా వెతికి ఆడనే పట్టుకొని పక్కకే కొట్టుకొని దొరికినప్పుడు. నీడనిస్తే పండ మంచి అడిగినట్లు అదేమంట కదా, పాపం పోనని పచ్చి పులుసు అయితే కారం లేదని కచేరికి ఎక్కిందట. నీళ్ళనిస్తే మంచం అడిగినట్లు. మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అన్నదట. సామెతలు అవ్వ మంచిగా గుర్తుపెట్టుకోవాలి. మాటలు నేర్చిన కుక్కనంటే ఉసుకో అంటే ఉసుకో అన్నదట. అడుతని నెత్తి మీద బుడతను కొడితే బుడతని నెత్తి మీద భూదేవి కొట్టిందట. అంతే కదా, ఏమో నన్ను ఒక్కరు కొడితే నిన్ను కొట్టేటోళ్ళు కూడా వస్తారు అంటారు కదా. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడు. అంతే కదా, ఏలువట్టి సందనిస్తే కాలు పెట్టిర్రు అన్నట్టు. ఇవే మింగం ఎత్తుకులేదు కానీ మీసాలకు సంపంగా. గదే ఇక మింగం ఎత్తుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనె. ఇక వీళ్ళకు అనవసరంగా ఖర్చులు చేస్తారు చూడు. దుష్ట వాళ్లకు పోచమ్మ భయపడుతుందట. దుష్టోళ్ళకు వాళ్ళని చూసి దయ్యమే భయపడ్డట్టు ఉన్నదని పట్టి పంగనాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకున్నాడట. అంతే కదా, జబర్దస్త్ ఏది ఎవరికి. గోరు చుట్టు మీద రోకటి పోటు, పేనం మించి పొయ్యిలా పడ్డట్లు, పెనం మించి పొయ్యిలా పడ్డట్టు. పెనం అన్నా కూడా అంతే, పెనం అంటే కూడా కాదే, పొయ్యి అంటే కూడా వంటాయి. అంటే వెనక నొయ్యి ముంగట గొయ్యి అంటారు కదా. దానికి ఊపిరి లేనోడు ఊరకపోతే పానం లేనోడు పట్టబోయిండట. వానికే చేత కాదు అని అంటారు కదా గట్లా. ఇక ఈ జాతీయాలబ్బా, సామెతలు అంటే పోలికలు, జాతీయాలు ఇవన్నీ నేను డెఫినేషన్తో సహా నేను వీడియోస్ పెట్టిన ప్లేలిస్టులు చూడండి. జాతీయం సందర్భం. బండ మీద రాత శాశ్వతం. అంతే కదా, బండ మీద రాత శాశ్వతం. అది ఓదు మళ్ళా. వండిన కుండ సిద్ధంగా ఉంటుంది, వండిన కుండ సిద్ధంగా ఉంటుంది. కప్పను తిన్న పాము, కప్ప తిన్న అచేతన మబ్బు మొక్కలు పెట్టుకొని ఉండదు. అంత కప్ప తిన్న పాము ఏమంటారు, మట్టి తిన్న పాము లెక్కనే ఉన్నది అని. కుక్క బుద్ధి స్థిరంగా ఉండకపోవడం. అంతే కదా, నమ్మొద్దు ఎవరిని, స్థిరంగా ఉండకపోవడం. ఈడ 4 రోజులు ఆడ 4 రోజులు ఆడ. కుక్క బతుకు ఎవరికి పట్టరానిది. మంది ఎట్లయింది చూసినావా అక్క, కుక్క బతుకైంది అని అంటారు. ఎవరు పట్టించుకోకపోతే. గొడుగు చెప్పినట్లు వినిపించుకోకపోవడం. దున్నపోతు మీద వాన కురిసిన స్పందించకపోవడం. 2 ఒకటే అనిపిస్తుంది. గొడుగు చెప్పినట్లు గోడకు చెప్పినట్లు వినిపించుకోకపోవడం. మనం చెప్తేనేమో ఇవి 2 కన్ఫ్యూజ్ చేస్తుంది. స్పందించకపోవడం వేరేది, స్పందించకపోవడం. ఇదేమో దున్నపోతు మీదనే వాన పడుతుంది, వాన పడ్డ కూడా దానికి స్పందించకపోవడం. దానికి తెలియదట, దానికి వాన పడ్డ కూడా తెలియదట. అట్టనే నడుచుకుంటూ పోతూనే అవుతుంది. గోడ చెప్పినట్టు అంటే వినిపించాం. మనం ఎన్నిసార్లు చెప్పినా ఆ గోడనే వింటాయి, మనుషులు వినరు అన్నట్టు. బురదల పాతిన గుంజ నమ్మదగింది కాదు, అది ఉంటుందో ఊడుతుందో తెలియదు. తెలంగాణ పదజాలం. గంజు. ఇక ఇళ్ళకెళ్ళి డిఎస్సీలకి వెళ్ళి చూసి గింతే ఉన్నాయి. ఇళ్ళకెళ్ళి 2 వచ్చినాయి డిఎస్సీలో. తెలంగాణ పదజాలం. గంజు పెద్ద గిన్నె. కంచం ఇది తెలుసు, పళ్ళెం. వర్షం వల్ల ముంత చెంబు. అర్ర మిద్దె గది. ఈ అర్ర ఎన్నిసార్లు వస్తుంది, టెట్టులో కూడా వస్తుంది, 10 సార్లు వచ్చింది.
లగ్గం పెళ్ళి, అరుసుకోవడం, మర్యాద చేయడం, ఓమ వాము మనం ఎప్పుడు అంటాం కదా, ఓమగంటి వాము, బూగ తూనీగా, కుల్ల టోపీ ఇది తెలుసు, కుల్ల టోపీ, దోవతి పంచె, చెక్కి గిర్ని, మర, చెద్దరు దుప్పటి. ఓకే, ఈ ఉపవాచకం అన్నీ ఒకసారి చేస్తా. ఓకే, ఇక్కడికైతే అయిపోయింది. ఇక్కడ చూద్దాం ఏమున్నాయో. ఇయో వీళ్ళు ఉన్నారు, చిందు లక్ష్మమ్మ ఉన్నది, ఇయో పివి నరసింహారావు, వీళ్ళందరూ ఇంకెవరెవరు చెప్పరు. ఇగో వీళ్ళు ఉన్నది పిట్టల దూరం ఆయన. ఇగో ఇవి ఉన్నాయి అంతే, ఇక ఏం లేవు వెనుక. ఓకే, అట్టలు ముంగట అట్టలు వెనకాల అట్టలు ఏం లేవు. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. పెద్ద లెసనే కానీ ఈజీ లెసన్. అంటే వనక్కం వేణుగోపాలు నాగలి అనే గురు తురుముకచ్చ 939 అని గుర్తుపెట్టుకోమన్నా. ఓకే, ఆయన మానవతావాది. ఓకే, అభ్యుదయంలో ప్రశంసుడు అని చెప్పిన. ఇంకేమున్నాయి ఆయన గురించి? తురుముకచ్చ ఆయనకి 24 కథలు, 16 ఆయన ఒక వ్యాసం, ఒక ఆత్మకథ ఇవన్నీ రాసిండు. ఓకే, అందరూ ప్లీజ్ దయచేసి 9వ తరగతిలో అడుగు పెడతాను సింగిడి ఇంద్రధనస్సులో. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. దయచేసి చదవండి, టైం దగ్గరకు వస్తుంది, చదవాలి. ఓకేనా? ఓకే, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు ప్లీజ్ మీ అభిమానాన్ని ఇలాగే చాటుతూ ఉండాలి. పేరున ఇంకా చేయబోయే వాళ్ళకు కూడా పేరున. కానీ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరూ, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్, దయచేసి లైక్ చేయండి. ఓకే, లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. ఓకే, ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. వన్స్ అగైన్ నేను చెప్తున్నా కదా, ఇక నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా కామెంట్స్ రాసిన ఒక్కరికి. ఓకే, అన్నీ చూస్తున్నా, అన్నీ చదివితేనే కదా నాకు తెలుస్తుంది. ఇంకా నేను అది చదివితేనే కదా నాకు అది తెలుస్తుంది. ఓకే, ఒక రిప్లై ఇస్తలేను. థ్యాంక్ యూ సో మచ్.